18/9/2024 బుధవారం రోజున భవన నిర్మాణ రంగ కార్మిక జాయింట్ యాక్షన్ కమిటీ హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం బోర్డు పని చేయాలని వివిధ సమస్యలతో డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో నాయని రవి టి ఉపలయ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ మొండి వైఖరి నశించాలి అని డిమాండ్ చేశారు. డిమాండ్స్ భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దు. ప్రభుత్వమే వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు కార్మికులకు నేరుగా అందించాలి. భవన నిర్మాణ కార్మికులు కేంద్ర చట్టం వలస కార్మికుల చట్టాలను రాష్ట్ర వెల్ఫేర్ బోర్డును రక్షించాలి. వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని కార్మిక సంఘాల ప్రతినిధులతో నియమించాలి. బోర్డు నిధులు దుబారా కాకుండా ఖర్చు చేయాలి. ఇతర శాఖలకు బోర్డు నిధులు మళ్లించరాదు. గత ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన 1 లక్ష మోటార్ సైకిల్స్ని కార్మికులకు అందించుటకు నిధులను రూపొందించాలి. గత ప్రభుత్వ కార్మికుల సంక్షేమం కోసం కేటాయించిన కార్మిక భవనాల స్థలాలలో నిర్మాణాలు చేపట్టాలి. ప్రమాద మరణానికి 10 లక్షలు, సహజ మరణానికి 5 లక్షలు దానా, సంవత్సరాలు ఖర్చు ప్రసూతి వివాహ కానుకలను రూపాయలు 1 లక్షకు పెంచాలి. కేంద్ర చట్టంలో ఉన్న పెన్షన్ పిల్లలకు స్కాలర్షిప్స్, గృహవసతి అడ్డాలో మౌలిక సౌకర్యాలు కల్పించాలి. కార్యక్రమంలో సిఐటియు పుల్లభాస్కర్, యాకయ్య, బిఆర్టియు ఇంజాల మల్లేశం, తేలు సారంగపాణి, శివకుమార్, సిరికొండ భిక్షపతి, గంగరాజు, టీబీఎన్ఆర్కే, కాకతీయ భవన నిర్మాణ కార్మిక మంజుల, పంకెర్ల కుమారస్వామి, నరసింహులు, టీఎన్టీయూసీ సంఘాల పాల్గొన్నాయి.